సో ఇప్పుడు పార్ట్ 4 అండి. పార్ట్ 3, 2, 1 చూస్తేనే మీకు పార్ట్ 4 అర్థమవుతుంది. ఇది 4వ షాక్ నాకు. నేను పార్ట్ 1లో యూట్యూబ్ నుంచి ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రాబ్లం గురించి మీకు చెప్పాను. పార్ట్ 2లో కూడా సెకండ్ యూట్యూబ్ నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్పాను. థర్డ్ కూడా చెప్పాను. ఇది ఫోర్త్ అనమాట. నిన్నటి వీడియోలో లాస్ట్లో నేను చెప్పాను ఈ ఫోర్త్ ప్రాబ్లం గురించి. ఏంటి అంటే నాకు జీమెయిల్కి ఒక న్యూస్ వచ్చింది. అంటే నాకు మంచిగా మళ్ళీ 400, 500 వ్యూస్ వచ్చే టైంలో నాకు జీమెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి నేను ఏం చేశానంటే యూట్యూబ్లో చూశాను నోటిఫికేషన్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేస్తే అండి నాకు వచ్చింది ఏంటంటే మీరు గ్యాలరీలో అంటే ఏదైతే మ్యూజిక్ వాడారో ఆ మ్యూజిక్ వాటికి కాపీరైట్ క్లెయిమ్ పడింది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా స్ట్రైక్ పడింది అని చెప్పి. ఇది వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్స్. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. యూట్యూబ్ స్ట్రైక్ అంటేనేమో ఆ స్ట్రైక్ వేసిన వాళ్ళది ఒరిజినల్ కంటెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా వీడియోని తీసేస్తారు. మన ఛానల్కి స్ట్రైక్ వేయడం వల్ల మన ఛానల్ దాదాపు పావలా వంతు పైనే దెబ్బతింటుంది. సో ఈ క్లెయిమ్ వేరు, స్ట్రైక్ వేరు, క్లెయిమ్ వేరు. గుర్తుంచుకోండి. క్లెయిమ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసాం కదా. సో వేరే వాళ్ళ మ్యూజిక్ అంటే యూట్యూబ్లో ఇచ్చిందైనా సరే అది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన మ్యూజిక్కే కదా. అయితే ఆ మ్యూజిక్ మనం వాడుతున్నాం కాబట్టి వీళ్ళు వేసిన క్లెయిమ్ ఏంటి అంటే ఈ వీడియోలో ఈ మ్యూజిక్ వాడినప్పుడు ఈ వీడియోకి వచ్చే డాలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా మనము సపరేట్గా పే చేయాల్సిన పని ఉండదు. ఇక నీకు 1,00,000 వ్యూస్ రానివ్వండి, 10 లక్షల వ్యూస్ రానివ్వండి, ఆ ఒక్క వీడియోకే $10 రానివ్వండి, $100 రానివ్వండి, అదంతా కూడా డాలర్ల మనీ మొత్తం కూడా ఆ కాపీరైట్ క్లెయిమ్ ఎవరైతే వేశారో వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట. మన దాంట్లోనే ఉంటుంది, వీడియో ఉంటుంది. సో మనకే ఆ కంటెంట్ మన సొంతమే, మన వీడియో మన దగ్గరే ఉంటుంది. మన వీడియో అందరికి జనాల్లోకి వెళ్ళిపోతుంది. వ్యూస్ మంచిగా వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి, కానీ ఆ వీడియోకి డబ్బులు రావు. ఎందుకంటే మనం మ్యూజిక్ యాడ్ చేసాము. మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు క్లెయిమ్ వేశారు. క్లెయిమ్ వేయకపోతే ఏం కాదు. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్స్ వేయకపోతే మనకు వచ్చే నష్టం లేదు. మన డబ్బులు మనకే వస్తాయి. ఎప్పుడైతే యూట్యూబ్ ఐడెంటిఫై చేసి క్లెయిమ్ వేసిందో వేరే వాళ్ళు వేస్తారో అప్పుడు మాత్రమే మనకి ఆ డబ్బులు రావు. ఆ వీడియోకి అంటే అన్ని వీడియోలకు కాదు, వాళ్ళు ఏ వీడియోకి అయితే క్లెయిమ్ వేశారో ఆ వీడియోకి సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి, మన అకౌంట్కి రావు. సో అది మైనసే కదా మనకి, అవునా కాదా? ఇప్పుడు మనం చేసే వాటికే వచ్చే తక్కువ వ్యూస్కే మహా అయితే ఒక $1 వచ్చుద్దో, $1 వచ్చుద్దో, ఎంతో కొంత ఒక ₹50, ₹100, ₹10, ₹20 ఎంతైనా కానివ్వండి. ఆ వచ్చేదే కొంచెం. ఆ వచ్చే కొంచానికి వాళ్ళ అకౌంట్లోకి పడిపోతే మనం వీడియో చేసే ఏం ఉపయోగం? సో నేనేం చేశాను చెప్పాను కదా, నెల రోజులు వీడియోస్ చేశాను. నెల రోజులు రకరకాల మ్యూజిక్లు వాడాను. సో ఒక మ్యూజిక్కే పడిందా అంటే కాదు, ఒక 10 వీడియోస్కి 10 కాపీరైట్ క్లెయిమ్స్ పడ్డాయండి. ఆలోచించండి. ఇంకా అంటే లేట్గా కూడా యూట్యూబ్ రికగ్నైజ్ చేసి అలా క్లెయిమ్స్ పంపిస్తుందంట. సో అలాంటప్పుడు ఈ మిగతా 20 వీడియోలకు కూడా ఏదో ఒక రోజు అయితే క్లెయిమ్ వచ్చింది. అంటే నేను చేసిన ఈ నెల రోజుల వీడియోలు అంటే ఈ 30 వీడియోస్ కూడా క్లెయిమ్స్ పడతాయి. క్లెయిమ్స్ పడితే ఈ 30 రోజుల వీడియోలు ఉంటాయి, చూస్తారు, జనాలు చూస్తారు, నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ డాలర్స్ రావు. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేశాను కదా. సో ఇంకా చూడండి, నాకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వచ్చేసింది. అసలు ఇదేంటి దెబ్బ మీద దెబ్బ అని పుండు వచ్చిన తర్వాత పుండు మానడానికి ఆయింట్మెంట్ ఉంటే ఓకే, కానీ పుండు మీద కారం పడుతున్నట్టే ఉంది. అసలు ఒకదాని తర్వాత ఒకటి షాక్స్ ఏంటి, అసలు యూట్యూబ్ ఏంటి, అసలు యూట్యూబ్ అసలు ఏం తెలియకుండా ఎందుకు వచ్చాను ఇందులోకి? అసలు ఇంత తెలుసుకోవాల్సిన డెప్త్ మ్యాటర్ ఉందా అంటే ఇంత ఎక్కువ మ్యాటర్ మనం తెలుసుకోవాలా? తెలుసుకోకుండా దిగడం వల్ల ఇంత సఫర్ అవ్వాలా? దాదాపు అండి అసలు 2 సంవత్సరాలకి దగ్గరలో ఉన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చూస్తేనేమో మంచిగా 4,000 సబ్స్క్రైబర్స్ ఆ టైంకే. అంటే ఆ 2 ఏళ్ళ కష్టం. అప్పుడు షార్ట్స్ లేవు, ఓన్లీ వీడియోస్ ద్వారా నేను సంపాదించుకున్న కష్టం. 4,000 మంది సబ్స్క్రైబర్స్, డాలర్స్ ఒక $50 దాకా అయ్యి ఉంటాయి ఆ టైం అప్పుడు. ఇంకా 2 ఏళ్ళకి దగ్గరలో ఆ వచ్చిన దాంట్లోనే కొన్ని డాలర్లు ఆ క్లెయిమ్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా నేను $100 ఎప్పుడు రీచ్ అవుతా? యూట్యూబ్ రూల్ ప్రకారం $100కి $1 తక్కువ అంటే $99 ఉండి మన అకౌంట్లో పడాలన్నా పడవండి.
$100 పైన ఒకటున్నా పడుతుంది, 101కి పడుతుంది. కానీ 100కి తక్కువ $99 ఉన్నా మన అకౌంట్కి మనీ యాడ్ కావు. సో ఇంకా అది విన్న తర్వాత ఇంకా నాకు అసలు ఏం చెయ్యాలి, అసలు ఇంత అసలు ఎక్కడో ఉండాల్సిన దాన్ని ఇలా పడిపోతూ ఉన్నాను కొంతమంది వీడియోస్ చూసి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మీరు సీరియల్స్ మంచిగా పెట్టుకోండి, మంచి గ్రో ఉంటుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఈజీ కదా మీకు అని చెప్పింది విని ఓకే వాళ్ళ మాట నిజమే కదా అనుకొని నేను ఎప్పుడైతే ఈజీ కంటెంట్ కదా, మనం హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు కదా అని చెప్పి ఆలోచించుకొని ఎప్పుడైతే ఆ సీరియల్ ఎపిసోడ్స్ అనేవి డౌన్లోడ్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నానో ఇక నాకు చాలా సైడ్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మైనస్ అనేది నాకు ఈ రోజు వరకు ఏదో ఒక విషయంలో జరుగుతూనే ఉంది యూట్యూబ్లో. అసలు నిజంగా నాకు అనిపించిందండి ఆ నిమిషం, అసలు యూట్యూబ్ గురించి పూర్తిగా నాలెడ్జ్ లేకుండా నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడమే తప్పు. ఎందుకంటే మానసికంగా చాలా డల్ అయిపోతాం. అంటే ఎంత హుషారుతో అయితే వర్క్ చేస్తామో సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అవ్వకపోగా మనకి దెబ్బలు తగులుతుంటే మనకేమనిపిస్తుంది, అసలు ఈ ప్లాట్ఫామ్ వేస్ట్, అసలు వదిలేయడం బెటర్ అన్న దాంట్లోకి వెళ్ళిపోతాము. నేను నా ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా అదే. ఎవరో క్లైమ్స్ వేసుకుంటే వాళ్ళకి డాలర్స్ వెళ్ళిపోతే నేనెందుకు కష్టపడాలి, అవునా కాదా? ఇప్పుడు నేనెందుకు కష్టపడాలి నాకు అనిపించి నేను ఏం చేశాను, ఇంకా నాకు కొన్ని రోజులు అసలు నిజంగా మైండ్ అంతా అప్సెట్ అయిపోయి నేను అసలు వీడియోస్ చేయడం ఆపేశాను, కంప్లీట్గా ఆపేశానండి. ఒక 6 నెలలు 7 నెలలు అసలు నేను యూట్యూబ్ మొహం కూడా చూడలేదు. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది, చాలా 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 విరక్తి వచ్చేసింది అనమాట. సో నేను అసలు 6-7 నెలల పైనే అసలు వీడియోస్ ఏమీ చెయ్యలేదు, చూడలేదు. వేరే వాళ్ళ వ్లాగ్స్ కూడా చూడడం మానేసేదాన్ని. ఈవెన్ యూట్యూబ్ కూడా నేను ఆన్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఆన్ చేస్తే మళ్ళీ నా ఛానల్ నాకు గుర్తొచ్చేది, నా మైనస్లు నాకు గుర్తొస్తూ ఉండేవి. అబ్బా ఇంత మంచి ఛానల్ని చేతులారా దెబ్బ తీసుకున్నా కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చేసేదన్నమాట. అందుకని నేను ఏం చేసేదాన్ని అంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేయడమే మానేశాను. ఇంకా నా వర్క్లో బిజీ అయిపోయాను. నేను చెప్పాను కదా పార్లర్ వర్క్ చేసేదాన్ని. సో నా వర్క్లో నేను కంప్లీట్గా బిజీ అయితే అయిపోయాను. అండ్ ఆ వర్క్తో పాటు ఇంట్లో వర్క్, ఇంకా అసలు నేను కెమెరా పెట్టేదాన్నే కాదు, బ్లాగ్స్ షూట్ చేసేదాన్నే కాదు, అసలు పిక్సెల్ ల్యాబ్లో ఎలా థంబ్నెయిల్ ఎడిట్ చేయాలో మర్చిపోయాను. అండ్ కైన్ మాస్టర్లో వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో మర్చిపోయాను. అసలు వదిలేశాను, ఆ ఛానల్ గురించి వదిలేశాను. అయితే దాదాపు ఒక 8 నెలలు 9 నెలల తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే టెక్ ఛానల్స్ని నేను ఫాలో అయ్యేదాన్ని. అసలు పోనీ మిగతా అంటే వదిలేసిన మినిమం టెక్ ఛానల్స్ ఎప్పుడో ఒకసారి, అది కూడా నెలకొకసారో 2 నెలలకోసారో 3 నెలలకోసారో నేను ఎప్పుడైతే ఈ వీడియోస్ చేసేదాన్నో అప్పుడు వాళ్ళ కొంతమందికి నేను సబ్స్క్రైబ్ చేశాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు ఏదైనా వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేది. ఆ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ అనుకుంటేనేమో వీడియో ఆన్ చేసేదాన్ని, లేకపోతే అసలు యూట్యూబ్ మొహం కూడా చూసేదాన్ని కాదు. సో అలాగా ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఇలాగినక చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ కాదు, మీకు యూట్యూబ్ అనేది వేస్ట్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఇక ఇప్పటికే అయింది 8 minutes, బట్ నేను కంప్లీట్ చేస్తాను, ఈ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఈ సిరీస్కి ఎండింగ్ అనేది ఇచ్చేస్తానమాట. ఎంతసేపు అయినా 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా మీరు వినండి. అయితే నాకు ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఆ టైటిల్ చూడంగానే నేను షాక్ అయ్యాను. ఇదేంటి ఇలా పెట్టారు, అంటే ఛానల్ ఇంకా వేస్ట్ అన్నట్టేనా అని చెప్పి నాకు అనిపించి నేనేం చేశాను, వీడియో ఆన్ చేశాను. వీడియో ఆన్ చేసిన తర్వాత నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఇంకా ఇది నన్ను పూర్తిగా ఇంకొక లైఫ్కి ట్విస్ట్ చేసిన షాక్ అనమాట. అంటే చెప్తాను, వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను అలా అన్నాను అని. ఎందుకు అలా అన్నానంటే అసలు ఆ వీడియోలో ఏం జరిగిందో చెప్తే నేను ఎందుకు ఇలా అన్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఆ వీడియోలో నేను చూసింది ఏంటంటే యూట్యూబ్లో దాదాపు ఒక 6 నెలల పాటు ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ చిన్న కంటెంట్ ఏదన్నా చెయ్యకుండా ఉండడం కానీ ఇలా ఉంటే యూట్యూబ్ వాళ్ళు ఛానల్ని డైరెక్ట్గా డిలీట్ చేసేయడమో లేకపోతే దాన్ని ఎక్కడో ఇంకా పాత బుక్స్ కింద పడేయడమో ఇలా చేస్తారు. సో మీరు కంటిన్యూగా వీడియోస్ ఉంటేనే మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూటీ లేకపోతే ఈరోజే మీ ఛానల్ని డిలీట్ చేసేసుకోండి బెటర్, లేకపోతే మీకు ఛానల్ ఇంకా గ్రో అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు, మీరు ఉంచుకున్నా వేస్టే ఆ ఛానల్ అనేది అని చెప్పారనమాట.
అయితే నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా నేను ఏదైతే నాకు జరిగిన ఫెయిల్యూర్ ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కామెంట్ పెడితే చక్కగా వాళ్ళు నాకు ఆన్సర్ ఇచ్చారండి. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎందుకు డబ్బులు తీసుకోకుండా ఎందుకు సలహా ఇవ్వాలి అనేది లేకుండా ఆ కామెంట్ సెక్షన్లోనే నాకు ఆన్సర్ అనేది దొరికిందనమాట. ఇంకా నేను ఓకే ఆ వీడియో చూడంగానే నేను ఒకటే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇది ఉంచుకున్న దగ్గర నుంచి గ్రో అనేది కాదండి, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అంటే ఇప్పుడు నాకు ఆ ఛానల్ అనేది వేస్ట్. అంటే అందులో ఉన్న డాలర్స్ పోతే పోనివ్వండి, కానీ మనం వన్స్ ఒకసారి ఛానల్ డిలీట్ చేసామనుకోండి ఆ యాడ్సెన్స్ అకౌంట్ కూడా వేస్ట్ అనమాట. ఇంకా మనకు అది వర్కౌట్ అవ్వదు, అందులో ఏమీ ఉండదు. అప్పట్లో 5 years బ్యాక్, ఇప్పుడు కాదు కదండి, ఇప్పుడు మారాయి, చాలా రూల్స్ మారాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో నేను చెబుతూ ఉంటాను. మీరు అవి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏం చేయాలి ఏం చేయొద్దు అని. అయితే నేనేం చేశాను, నేను డెసిషన్కి వచ్చేసాను. అంటే వేస్ట్ ఛానల్ని ఉంచుకున్న దగ్గర నుంచి హెడ్ఏకే తప్ప పాత విషయాలే గుర్తుకొచ్చి మనసుని తినేస్తాయి అన్న ఆలోచనకు వచ్చేసి నేను ఎప్పుడైతే ఆ వీడియో చూశానో నేను డిసైడ్ అయిపోయాను నా ఛానల్ నేను డిలీట్ చేసేద్దామని. ఎవరో స్ట్రైకులు వేసి డిలీట్ చేసే కంటే నేనే నా ఛానల్ని ఓన్గా డిలీట్ చేసేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. నాకు అనిపించగానే అదే రోజు నేను ఛానల్కి సంబంధించి ఎలా డిలీట్ చేసుకోవాలో యూట్యూబ్లోనే చూసి వెంటనే అది అప్లై చేస్తూ నేను కంప్లీట్గా ఆ ఛానల్ని డిలీట్ అయితే చేసేసాను అనమాట. కంప్లీట్గా ఎరేజ్ చేశాను. ఇప్పుడు అందులో వీడియోస్ కానీ సో ఇంకేమీ కానీ ఛానల్కి సంబంధించిన ఎటువంటిది లేదనమాట. అసలు పూర్తిగా నేను ఆ ఛానల్ అనేది డిలీట్ చేసేసాను. ఎందుకంటే మైనస్లు ఎక్కువ ఉన్న ఛానల్ మన దగ్గర ఉన్నా సరే వేస్ట్ అండి, వేస్ట్. అది ఎందుకు వేస్ట్ అంటే ఆ ఛానల్ ఉండడం వల్ల మనకి యూజ్ లేకపోయినా కానీ వేస్ట్ అయితే కాదు కదా, అలా పక్కనుంటే అయిపోయేది కదా అని మీకు ఒక అనుమానం వస్తుంది కదా. ఆ అనుమానాన్ని నేను ఇప్పుడు చెప్పను. మీరు ఇప్పుడు నేను రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ చేస్తాను కదా, అందులో రూల్స్ చెప్తాను. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఎలా మారింది అప్పటికి ఇప్పటికి, ఇప్పుడు కూడా ఎలా మారింది, ఈ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఎలా చేస్తే సక్సెస్ అవుతారనేది 100% నేను చెప్తానండి. నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. మీరు 100% సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. అంటే నేను నాకు సంబంధించిన ఛానల్ను అవేవి యాడ్ చేయను. అంటే నాకు తోచినప్పుడు వీడియో చేస్తాను, తోచకపోతే అసలే చేయను. నేను పట్టించుకోకపోతే అసలు నెల రోజులు పట్టించుకోనండి. నాకు మీకు తెలీదు, అంటే వస్తున్నా వ్యూస్ వస్తున్నా డాలర్స్ వస్తున్నా, సో ఎలాంటి పరిస్థితి ఉన్నా నాకు ఒక్కోసారి నా వర్క్ ప్రెషర్ వల్ల లేకపోతే నాకు చెయ్యాలి అని అనిపించకపోవడం వల్ల అలా నేనేంటంటే నెగ్లిజెన్స్ చేస్తాను. నేనే చెప్తున్నాను కదా, నెగ్లిజెన్స్ ఖచ్చితంగా చేసేస్తాను. నాకు నాలెడ్జ్ ఉన్నా నెగ్లిజెన్స్ చేస్తాను, కానీ నా నాలెడ్జ్ అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే వీడియో తీయడంలో తప్పైతే లేదు కదా. సో నేను నా నెగ్లిజెన్స్ వల్ల నేను డౌన్ అయినా మీరు సక్సెస్ అవుతారు కదా. సో అందుకని నేను యూట్యూబ్ గైడ్లైన్స్లు ఎలా మారాయి, మనం ఏ విధంగా చేస్తే ఎలా బెనిఫిట్ పొందుతాము, సో ఈజీగా మీరు ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనేది నేను రేపటి వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి అయితే ఈ సిరీస్లో ఇప్పుడు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఈ సిరీస్లోకి అయితే ఈరోజు ఎండ్ కార్డ్ అయితే వేసేద్దాం. సో ఎందుకంటే రేపటి వీడియోలో మళ్ళీ మీకు ఎలా నేను మళ్ళీ తర్వాత ఇంకో ఛానల్ పెట్టాను. ఇప్పుడు ఇది డిలీట్ చేసేసాను కదా, సో తర్వాత ఇంకొక ఛానల్ పెట్టానండి. ఆ ఛానల్ నాకు సక్సెస్ అయిందా కాలేదా, అందులో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, సో నేను ఏ విధంగా మనీ ఎర్న్ చేయగలిగాను, నేను అసలు ఎంత మనీ సంపాదించాను సెకండ్ ఛానల్ ద్వారా, నేను అసలు ఎంత మనీ సంపాదించాను, నిజంగా యూట్యూబ్ మనీ ఇస్తుందా లేదా, ఇవన్నిటికీ క్వశ్చన్స్ మీకు ఇంకా చాలా ఉంటాయి. నేను చెప్పనివి ఇప్పుడు క్వశ్చన్స్ కూడా మీకు ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి బుర్రలో. సో వాటన్నిటికీ నేను రేపటి నుంచి వీడియో క్లియర్గా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నా సెకండ్ ఛానల్ ఎంత సక్సెస్ అయింది, నేను ఎంత మనీ ఎర్న్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఫాలో అవుతూ ఉండండి, మీకు ఇంకా డెప్త్గా నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మంచి యూస్ఫుల్ టిప్స్ మీ దాకా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.